మీరు బీటెక్ స్టూడెంట్ అయినా లేకపోతే ఏపీ ఎంసెట్ 2026 ద్వారా కొత్తగా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ అయినా కానీ ఈ వీడియో స్కిప్ చేయొద్దండి. ఈ వీడియోలో నేను ఎలిజిబుల్ స్టూడెంట్స్కి 75,000 స్కాలర్షిప్ ఎలా తీసుకోవాలనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. ఎస్బీఐ వాళ్ళు ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 అనే ప్రోగ్రామ్ ద్వారా ఎలిజిబుల్ స్టూడెంట్స్కి 75K స్కాలర్షిప్ని అయితే ఇస్తున్నారు. 9th క్లాస్ నుంచి ఇంటర్ వరకు అండ్ బీటెక్ స్టూడెంట్స్కి, ఐఐటి స్టూడెంట్స్కి. ఇది నాట్ ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్, 9th నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఈ స్కాలర్షిప్స్ అనేటివి. బీటెక్ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి అని అయితే చెప్తాను, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని అయితే చెప్తాను. ఎవరైనా కొత్తగా వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూసుకున్నాం అనుకో, ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్కి అయితే స్కాలర్షిప్ వచ్చేసి 15,000 అండ్ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ అని లేదా అదైతే బీటెక్ స్టూడెంట్ లేకపోతే డిగ్రీ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ పీజీ వాళ్ళకి 1,50,000 స్కాలర్షిప్ అయితే, అండ్ మెడికల్ స్టూడెంట్స్కి కూడా 2 lakh వరకు అయితే ఉంది. ఐఏఎస్ ఇక్కడ ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ అని లేదా దాని మీద అయితే రండి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూద్దాము. మినిమం 7.5 CGPA అయితే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితేనా 65% అయితే ఉండాలి. ఫిజికల్ డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళైతే 60% ఉంటే సరిపోతుంది. పాయింట్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 6 లక్షలకి ఈక్వల్ అన్న ఉండాలి, లేకపోతే అంతకన్నా తక్కువ అన్న ఉండాలా. ఇంకోటి వచ్చేసి స్కాలర్షిప్కి ఎవరైనా ఎలిజిబిలిటీనే, బట్ ఒక కండిషన్ అయితే ఉంది. చదివే కాలేజ్ కూడా ఈ స్కాలర్షిప్కి ఒక మెయిన్ పాత్రను అయితే పోషిస్తుంటుంది. మీరు చూసుకోండి, ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతుంటారో వాళ్ళు వచ్చేసి NACC ఏ గ్రేడ్లో ఉన్న కాలేజెస్ జాయిన్ అవ్వడం బెస్ట్ అని చెప్తాను. ఒకవేళ మీరు బీటెక్ స్టూడెంట్స్ అయ్యి ఉంటే, ఇప్పుడు చదువుతూ ఉంటేనా చెక్ చేసుకోండి ఏ గ్రేడ్ ఉందా లేకపోతే తక్కువ ఉందా అని. తక్కువ ఉంటే ఈ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబిలిటీ ఉండరు అనమాట. ఇంకా రిజర్వేషన్ చూసుకున్నాం అనుకో, 50% ఆఫ్ సీట్స్ రిజర్వ్ ఫర్ ఉమెన్స్. 50% అనేవి ఉమెన్స్కి రిజర్వేషన్ ఉంది అండ్ మెన్స్కి కూడా 50% ఉంది. ఇంకొకటి వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 25%, ఎస్టీ క్యాండిడేట్స్ కూడా 25%. డిసేబిలిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి బెంచ్ మార్క్ అనమాట 5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమంటే క్లాస్ 12th ఆర్ సెమిస్టర్ మార్క్ షీట్ అయితే ఉండాలి. ఎవరైతే కొత్తగా ఫస్ట్ ఇయర్ బీటెక్లోకి జాయిన్ అవుతున్నారో స్టూడెంట్స్ వాళ్ళైతే 12th క్లాస్ మార్క్ షీట్ అయితే ఉండాలా. ఆల్రెడీ ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళైతే వాళ్ళ సెమిస్టర్ మార్క్ షీట్ అయితే ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతా, లేకపోతే ఫార్మ్ 16A అయినా ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ బోనఫైడ్ లేకపోతే అడ్మిషన్ లెటర్. ఇప్పుడు న్యూగా జాయిన్ అవుతున్న వాళ్ళైతే అడ్మిషన్ లెటర్ అయితే సరిపోతుంది. స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళైతే కాలేజ్ బోనఫైడ్ అయితే ఉండాలా. ఇంకోటి వచ్చేసి ఫీ రిసిప్ట్ అయితే కన్ఫర్మ్ ఉండాలా. వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ కావాలా. ఎస్బీఐ బ్యాంక్ పాస్బుక్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి, ఎందుకంటే ఇది ఎస్బీఐకి సంబంధించినవి కాబట్టి వీళ్ళే చెప్తున్నారు ఎస్బీఐ ప్రిఫర్డ్ అని. ఎస్బీఐని అయితే చూసుకోండి మీరు. ఇంకోటి వచ్చేసి ఒక పాస్పోర్ట్ చిన్న ఫోటోలు ఉంటాయి చూడ, అదొకటి అయితే ఉండాలన్నమాట. ఇవన్నీ మీరు సెట్ చేసుకున్న తర్వాత నేను చెప్పినటువంటి మీకు అర్థమైతే ఇక్కడ అప్లై అని ఉండదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. ఇది చూసుకున్నాం అనుకో, ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తారంటే మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఫస్ట్ నేమ్ ఉంటుందో ఆ ఫస్ట్ నేము తర్వాత లాస్ట్ నేము, మెయిల్ ఐడి ఇవ్వాలా అండ్ పాస్వర్డ్ ఏదో సెట్ చేసుకోండి. ఒక 6 digit కోడ్ వస్తుంది, అది ఎంటర్ చేయండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ రెన్యువల్ ఆఫ్ స్కాలర్షిప్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్ అని ఉంటుంది. మీరు ఫ్రెష్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేసుకొని స్టార్ట్ నౌ కొట్టండి. ఇక్కడ మీకు మొత్తం ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరేమి ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ, కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ మీ డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి మీ ఆధార్ ప్రకారము మీ ఆధార్ బేస్ చేసుకొని అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అండ్ ఇక్కడ యాన్యువల్ ఇన్కము, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే కానీ ఫోన్ నెంబర్ అనేది అయితే కన్ఫర్మ్ ఇవ్వాలి. వాట్సాప్ నెంబర్ ఇచ్చినా బెటర్. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ కేటగిరీ అనేది అయితే సెట్ చేసుకోండి. తర్వాత ఆఫర్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. మీకు ఏమైనా సిబ్లింగ్స్ ఉంటేనో వాళ్ళ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అని కంటిన్యూ అయితే కొట్టండి.
10 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి. మనం ఆల్రెడీ 2 కంప్లీట్ చేసినాం. ఇప్పుడు థర్డ్ స్టెప్లో అయితే ఉన్నాము. ఇక్కడ మీ అడ్రస్సు తర్వాత ఇలా అనమాట. అడ్రస్ మొత్తం ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. ఇలా మొత్తం స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. డీటెయిల్స్లో వచ్చేసి మీ 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ 12th డీటెయిల్స్, నెక్స్ట్ కరెంట్ కోర్స్ అనమాట. నేము తర్వాత ఇట్లా మొత్తం చూసుకోండి. ఇక్కడ ప్రెజెంట్ ఉన్నట్టు ఇచ్చేసి కంటిన్యూ కొట్టినారనుకో ఇక్కడ తర్వాత రెఫరెన్స్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ 7లో వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్. ఎస్బీఐ బ్యాంక్ ఇస్తే బెటరు. అండ్ అడిషనల్ డీటెయిల్స్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. మీకు స్కాలర్షిప్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఎట్లా ప్లాన్ చేసుకుంటారు, ఇలా అంతా చేసిన తర్వాత అంటే ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మీరు ఆల్రెడీ కోర్స్ ఫీ ఏమైనా కట్టినారు లేదని అడుగుతారు. ఇట్లా కొన్ని డీటెయిల్స్ ఉంటే అవన్నీ చెక్ చేసుకొని ఇవ్వండి. అండ్ డాక్యుమెంట్ డీటెయిల్స్లో వచ్చేసి ఇక్కడ అనమాట పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇక్కడ పాస్బుక్, హోమ్ పిక్చర్ అంటే మీ హోమ్ని అయితే ఇక్కడ ఫోటో తీసి పెట్టాలి, కాలేజ్ ఫీ రిసిప్ట్, బోనఫైడ్ సర్టిఫికేట్ లేకపోతే లెటర్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. సర్టిఫికేట్ వాళ్ళు అడిగితే ఇస్తారు కాలేజీలో. వచ్చేసి వెరిఫై యువర్ డీటెయిల్స్ అనమాట. ఇందులో వచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చినాము, ఇంకా మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ని అయితే వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ డిక్లరేషన్ 10th స్టెప్ వచ్చేసి డిక్లేర్, ఇవన్నీ చెక్ బాక్స్ ఇట్లా పెట్టేసి సో మీరైతే ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అయితే కొట్టచ్చు. తర్వాత వాళ్ళు కొంచెం వెరిఫై చేసుకొని కాంటాక్ట్ అయితే అవుతారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.